మనకు దొరికే బహుమతి యునిక్‌గా ఉంటే చాలా బావుంటుంది కదా! అంటే అలాంటిది ఇంకొకళ్ళ దగ్గర ఉండదనమాట. అలాంటి యునిక్ గిఫ్ట్‌ని మీరే క్రియేట్ చేయొచ్చు కదా! అది కూడా గ్రీటింగ్ కార్డ్ ఫామ్‌లో. అది బర్త్‌డే కార్డ్ అయినా, న్యూ ఇయర్ కార్డ్ అయినా, గెట్ వెల్ సూన్ కార్డ్ అయినా ఏదైనా సరే మీరు ఎంచక్కా ఒక నేచర్ టచ్‌తో ఈకో ఫ్రెండ్లీ గ్రీటింగ్ కార్డ్‌ని తయారు చేయొచ్చు. ఇలా రకరకాల పూలని డ్రై చేసుకోండి. ఈ పూలని ఎలా డ్రై చేయాలి అనేది షార్ట్ వీడియోస్‌లో ఆల్రెడీ అప్లోడ్ చేశామండి. ఆ లింక్ నేను కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడొచ్చు. ముందుగా మనకి ఈ గ్రీటింగ్ కార్డ్స్ చేయడానికి కావాల్సింది ఆల్ పర్పస్ ఫ్లోర్, మైదా, ఇంకా వాటర్. ఒక్క స్పూన్ మైదాకి కనీసం 5-6 స్పూన్స్ వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ నేను హాఫ్ స్పూన్ మైదా తీసుకున్నా కాబట్టి 3 స్పూన్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. చాలా లో ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. అంతేనండి, మనకి న్యాచురల్ గ్లూ తయారైపోతుంది. సింథటిక్ గ్లూస్ని సాధ్యమైనంత మీరు అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఎక్కడెక్కడ ఇది వాడగలమో వాడే ప్రయత్నం చేయండి. ఒక సీడ్ పేపర్ తీసుకుని, ఇది కూడా ఒక రకమైన క్రాఫ్ట్ పేపర్ అండి, విచ్ ఇస్ ఈకో ఫ్రెండ్లీ. నేను సీడ్ పేపర్లో ఒక చిన్న రెక్టాంగులర్ పీస్ తీసుకున్నాను. సైజ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. డ్రై ఫ్లవర్స్ని చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయండి, ఎందుకంటే అవి చాలా పలచబడిపోతాయి కదా. వాటిలో ఉండే మాయిశ్చర్ అంతా మనం బుక్లో పెట్టినప్పుడు అబ్జర్బ్ అయిపోతుంది. కాబట్టి చాలా డెలికేట్గా గమ్ని అప్లై చేస్తూ కొంచెం ఫ్లవర్ మీద, కొంచెం పేపర్ మీద అప్లై చేసేసేయండి. మీకు నచ్చినట్టు మీరు గ్రీటింగ్ కార్డ్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్ డిజైన్తో గ్రీటింగ్ కార్డ్ని తయారు చేస్తున్నాము. ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కొంచెం యూనిక్గా ఉండాలని లీవ్స్ ప్లేస్లో బోగన్విలా పూలని అతికిస్తున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా? వెంటనే కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేశారా? అది కూడా చెప్పండి. సో ఇదే ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్లో మనం లెటర్స్ని కూడా రాద్దాం. సో బిఫోర్ దట్ ఇక్కడ చిన్న చిన్న పార్టికల్స్ స్టెమ్స్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసి నీట్గా చేశాక రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ 2025 వెల్కమ్ టు 2025 అనేసి ఈ గ్రీటింగ్ కార్డ్ని చేశామండి. సో దీని ద్వారా మీకు ఏమర్థమవుతుంది? 2025ని మనం ఈకో ఫ్రెండ్లీ అంటే నేచర్తో మమేకం అయ్యేటట్టు మన ఇయర్ ఉండాలి అనేసి కోరుకుంటూ ఇలాంటి గ్రీటింగ్ కార్డ్ని మీ అందరి కోసం వేస్ట్ మ్యాటర్స్లో కుటుంబ సభ్యులందరికీ, అంటే వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి, సపోర్టర్స్కి అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. రాబోయే ఈ సంవత్సరాన్ని మనం ఈకో ఫ్రెండ్లీ 2025గా మార్చగలమా అనేది మనం పూర్తిగా ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న ప్రాక్టీసెస్, ఫంక్షన్స్లో ఎలా ఉండాలి, తర్వాత డే టు డే లైఫ్లో ఎలా ఉండాలి, వేస్ట్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా చేద్దాం. ఏవి కూడా ఇవివో పెద్ద బోరింగ్ పనులు కాకుండా లెట్ us మేక్ ఎవ్రీథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ let us be responsible. So once again, advanced Happy New Year.